నమస్తే. గత 4-5 నెలలుగా జరుగుతున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తెరబడ్డట్టుగా కనబడుతున్నది ఈ టోటల్ వ్యవహారానికి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం దాదాపుగా ఖరారైనట్టుగా ఖాయమైనట్టుగా 99.99% మనం చెప్పుకోవచ్చు. ఇక చివరి నిమిషంలో ఏమైనా అద్భుతం జరుగుతుందనంటే జరగడానికి అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఒక లెటర్ని రిలీజ్ చేసింది, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. ఆ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి, 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్స్ తీసుకుంటారు, స్క్రూట్నీ అయిపోతుంది, అయిపోయిన తర్వాత 4 గంటలకి ఎవరైతే నామినేషన్స్ని ఉపసంహరించుకుంటారో వాళ్ళకు కూడా ఉపసంహరించుకునే అవకాశాన్ని కూడా కల్పించినారు. సో మనం ఇంతకుముందు దాన్ని పెట్టడం జరిగింది. ఇగో భారతీయ జనతా పార్టీ తెలంగాణ సంఘటన పరువు నోటిఫికేషన్. అసలు ఈ నోటిఫికేషన్కి అర్థం ఉన్నదా? ఇప్పుడు నేను చేస్తున్న వీడియో దాని గురించి. భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన ఈ ఎలక్షన్ నోటిఫికేషన్కి ఏమైనా అర్థం ఉన్నదా? అర్థం లేదని నేను ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే, రామచంద్రరావు మాత్రమే నామినేషన్ వేయబోతున్నారు. ఇప్పుడు వేరే ఎవరికి కూడా ఆ నామినేషన్ పత్రాలు ఇవ్వడానికి పార్టీ నిరాకరిస్తున్నది. నాకు తెలిసిన సోర్స్ ప్రకారంగా ధర్మపురి అరవింద్ కానీ ఆయన ఈటల రాజేందర్ కానీ వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి బయలుదేరదాం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, సో మేము కూడా పోటీలో ఉన్నాం, మేము కూడా పోటీ చేస్తామన్న ఉద్దేశంలో వీళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్న క్రమంలో పార్టీ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఏమి ఇచ్చిందంటే, ఎవరు రావద్దు, వస్తే మీరు పార్టీ ఆఫీస్కి రండి, కానీ ఎవరు కూడా నామినేషన్ వేయడానికి వీల్లేదు, ఓన్లీ రామచంద్రరావు మాత్రమే నామినేషన్ వేస్తాడు, మీకెవరికి ఆ పేపర్స్ మేము ఇవ్వము అని పార్టీ తేల్చేసింది. సో ఇప్పుడు ఆ లీడర్లు ఏమంటున్నారు, మరి మీరు పార్టీ నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం మేము నామినేషన్ వేద్దాం అనుకొని రావడానికి రెడీ అవుతున్నాము, మరి మీరు పేపర్స్ ఇవ్వనప్పుడు మేమెందుకు వస్తాం అని వాళ్ళు కూడా దాన్ని నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తున్నది. మరి ఎందుకు ఈ డ్రామా అంతా? మేము డిసిప్లిన్, మేము క్రమశిక్షణ, మేము ఇది అని అంటారు కదా. ఇగో ఇందులో ఏముంది, సంఘటన పరువు 2025లో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ మరియు రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల కోసం జూన్ 30వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ మరియు నామినేషన్ల ఉపసంహరణ, ఆ టైంకి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది, నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ ఎన్నికల నిర్వహణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుంది. ఈ ఎన్నికలకు రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు వ్యవహరిస్తారు. సో ఎండల లక్ష్మీనారాయణ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి. మరి ఇప్పుడు అందరికి ఇవ్వట్లేదని మరి ఎందుకు ఇవ్వట్లేదు? మరి అందరికి ఇవ్వాలి కదా, ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరికీ ఇచ్చేయాలి. పోనీ గొప్ప లీడర్ని ఏమన్నా అధ్యక్షుని చేస్తురా అంటే, మరి బీజేపీ వాళ్ళకి ఏమైందో, ఏ పురుగు మెదడులో వచ్చిందో, ఏం జరిగిందో, ఏ ఇన్ఫ్లుయెన్స్ కారణమైందో రకరకాలుగా పేపర్లలో వస్తున్నది, సోషల్ మీడియాలో తిరుగుతున్నది. ఆ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ఈ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసినని. ఏదేమైనా ఇటు ఈటల కానీ ఇటు అరవింద్ కానీ ఇంకా బీజేపీ కోసం కొంత కష్టపడి కొంత మాస్ ఇమేజ్ ఉన్న వాళ్ళు కాకుండా అడ్డుకోవడంలో ఒక వర్గం మాత్రం సక్సెస్ అయింది, ఆ విషయంలో విజయవంతమయ్యారు. మరి ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ, అమిత్ షా, పెద్ద నాయకులు కదా వీళ్ళంతా, మరి వీళ్ళ బ్రెయిన్లకు ఏమైంది? 8 ఎంపీ సీట్లు తెలంగాణ ప్రజలు మీ చేతిలో పెడితే 8 ఎంపీ సీట్ల ఆ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 52 నియోజకవర్గాల్లో మీకు మెజారిటీ ప్రజలు ఇస్తే దాని గాలి కొదిలేసి సంవత్సరంన్నరగా ఒక పోరాటం లేదు, ఒక కథ లేదు. మీ పార్టీ కార్యకర్తలేమో కొట్లాడి జైళ్ళకు పోయి, అంతకుముందు కొట్లాడిరు, ఎలక్షన్లకు ముందు ఆనాడు ఇట్లా చేసిరు, మళ్ళీ ఇప్పుడు కొట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళ పోరాటానికి వాల్యూ లేకుండా ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంది పార్టీలో. ఇప్పుడు మీరు చూడండి, కొత్త అధ్యక్షుడు వస్తుందంటే పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ జరగాలి. పార్టీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా, నిశ్శబ్ద వాతావరణం ఉందా? మీకు మీరే ఆత్మపరిశీలన చేసుకోండి ఒక్కసారి. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ గారు అంటున్నారు కాబట్టి ఒకసారి ఆయనకు ఫోన్ చేద్దాం. మీరు ఎలక్షన్స్లోనే ట్రాన్స్పరెంట్గా, ఎలక్షన్ పెట్టడం నిర్వహణలోనే ట్రాన్స్పరెంట్గా లేరంటే మీరు అధ్యక్ష ఎంపికలో ట్రాన్స్పరెంట్గా ఉన్నారని ఎట్లా భావించాలా?
మనం ఇక్కడ ఎండ లక్ష్మీనారాయణ గారు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్, ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి, ఆయనకే ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. మేబీ నేను అనుకోవడం బిజీగా ఉండొచ్చేమో, లేదు ఈ సమయంలో మీడియాతో మాట్లాడొద్దని కూడా అనుకొని ఉండొచ్చు. మనకు తెలిసిన 100% సోర్స్ ఏంటంటే ఎవ్వరికి ఆ నామినేషన్స్ పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట. మరి ఎందుకు మరి ఎలక్షన్ పెట్టడం ఎందుకు? డైరెక్ట్గా ఆ ఢిల్లీలో ఎవరో ఒక సీనియర్ నాయకుడు, మీ పార్టీ అధ్యక్షుడు ఓ లెటర్ రిలీజ్ చేస్తే అయిపోయా. దానికి తతంగం ఎందుకు? పార్టీ ఆఫీస్ ముందు మీడియా ఎందుకు? ఇవన్నీ ఎందుకు? సో ఏదేమైనా సరే, ఇదంతా జరిగినా పార్టీని ముందుకు తీసుకెళ్లే లీడర్కి ఏమైనా పదవి ఇస్తున్నారంటే అది కూడా కనబడతలేదు. ఆ రకమైన వాతావరణం. ఇప్పుడు ఆయన మంచోడు కాదు, రామచంద్రరావు అది కూడా ఎవరు అనట్లేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో, డైనమిక్గా పాలిటిక్స్ చేయడంలో, ఎత్తుకు పై ఎత్తు వేయడంలో ఆయన దానికి సరిపోతారా లేదా అన్నది చర్చ. ఒక మాస్ ఇమేజ్ ఉండాలా, గతంలో పనిచేసిన అనుభవం ఉండాలా, ప్రజల్లో ఇప్పుడు ఇవాళ రేపు లీడర్ సెంట్రిక్గానే పార్టీ నడుస్తూ ఉన్నది. మీరు ఎంత ఐడియాలజీ, మీరు ఎంత కథ వ్యవహారం చెప్పినా లీడర్ అనేవాని ప్రధానంగా చూస్తారు. మొన్నటిదాకా ఈటలకు వచ్చే అని ప్రచారం జరిగింది. తర్వాత అరవింద్ అని అన్నారు, సంజయ్ అన్నారు, ఇంకోరి పేరు మాట్లాడినారు. మళ్ళీ బీసీ అన్నారు. మీరు బీసీ అధ్యక్షుని పెట్టబోతున్నామని అన్నారు. మరి ఇక్కడ ఎందుకు బీసీ అధ్యక్షుడు రాకుండా పోయిండు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు కదా, సంవత్సరం 2 ఏళ్ళు ఈయన పెడతారు, తర్వాత వేరే ఆయనని మారుస్తారని లైన్ తీసుకుంటారు మళ్ళీ తెలివిగా. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది, కార్యకర్తల్లో వ్యతిరేకత వస్తున్నది కాబట్టి. అంటే వీళ్ళకి బేసిక్గా బాగుపడాలని, తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆలోచన వీళ్ళకి లేనట్టున్నది. అందుకోసమే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనబడుతున్నది. మరి చూడాలి, ఇది ఎవరైతే నామినేషన్లు వేద్దామనుకుని అక్కడికి వెళ్ళలేకపోతున్నారో, నామినేషన్ పత్రాలు ఇవ్వట్లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళమని నిరాకరిస్తున్నారో, మరి ఆ నాయకులు భవిష్యత్తులో ఈ అంశం మీద ఏ రకంగా రెస్పాండ్ అవుతారని నేను అనుకోవడం. వ్యతిరేకంగా వెళ్తారని అయితే నేను అనుకుంటున్నాను, వాళ్ళ ఐడియాలజీ లేకపోతే వాళ్ళ దాని ప్రకారంగా. మరి ఈటల వ్యవహారం ఎట్లుంటుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.